సిద్ధం పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్న వేలాది హోర్డింగులు ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. అధికార పార్టీ వైఫల్యాలను శంఖారావం పేరుతో ఎండగడుతున్న నారా లోకేష్ సభలకు ప్రజలు నీరాంజనం పట్టారని అన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజల ఆశీస్సులతో జనసేన తెలుగుదేశం కలయికతో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ఏదైతే యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి శంఖారావం ఉత్తరాంధ్ర పర్యటన కూడా మొన్న సాయంత్రం ముగించుకోవటం, మొత్తం 31 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఈ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకొని వెళ్ళడం జరిగింది. దీనికి సహకరించిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా ప్రజలకి, దాంతోపాటు ప్రధానంగా మా సోదరిమణి ఉషాకరణ్ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ జనసేన, ఎందుకంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక పక్క టీడీపీ, మరో పక్క జనసేన నాయకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అంతకుముందే దాదాపు 3132 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని మరి విజయనగరం దగ్గర పోలేపల్లిలో ఆ యువగళం ముగింపు సభ కూడా ఒక నభూతో నభవిష్యత్ రీతిలో జరుపుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఏదైతే పాదయాత్ర చేయని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మొత్తం 31 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఈ శంఖారావం కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ శంఖారావం సభ ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో సంబంధించిన అంశాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాలు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్ళి ఒక చక్కటి అనుకూలమైన వాతావరణం జనసేన టీడీపీకి ఆ సభల ద్వారా మొత్తం